హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజైతే మనం మైన్క్రాఫ్ట్ అయితే మళ్ళీ ఆడుతున్నాను అనమాట. చూడవచ్చు, నేనైతే ఒక విలేజ్ హౌస్లోనే అయితే ఉంటున్నాను అనమాట. అంతేకాక నేనైతే విలేజ్ చేంజ్ అనమాట. ఆ విలేజ్లో అయితే నాకు అంత ప్లేస్ అయితే లేదనమాట నేను బేస్ కట్టుకోవటానికి. అందుకనే ఈ విలేజ్కి అయితే వచ్చాను అనమాట. అంతేకాక కొన్ని మెటీరియల్స్ కూడా కలెక్ట్ చేశాను అనమాట. చూపిస్తాను అండి, చూడవచ్చు. ఈ వుడ్ కలెక్ట్ చేసే సాప్లింగ్స్ చెర్రీ కోసం కూడా ఉందన్నమాట గైస్. అంతేగాక కొంచెం కాబుల్ స్టోన్ కూడా కలెక్ట్ చేశాను అనమాట. కాబుల్ స్టోన్ అయిపోయిందనమాట. అందుకని ఈ లోపల పెట్టేద్దాం. అక్కడైతే ఇంకా వుడ్ పెట్టాలి, ఇది పెట్టేద్దాం. ఇంకైతే వుడ్ కలెక్ట్ చేయాలన్నమాట మనం. మీరైతే టైం ల్యాబ్స్ గురించి చెప్పండి గైస్, నాకైతే తెలియదు. అంటే ఈ లెదర్ ఎలా వచ్చిందంటే జాంబీని చంపితే వచ్చిందనమాట. మీకు అవి ఏమంటారు, జాంబీ సౌండ్స్ అని వదలవచ్చు. ఏడైతే కేవ్ ఉందన్నమాట, నేనైతే మూసేసాను అనమాట. అందుకని ఏమవుతుంది, ఇక ఉండిచ్చేసి ఇక్కడ 7 అబ్బాయి అనమాట. మిగతాయని మనకు తెలిసిందే. మనమైతే కొంచెం వుడ్ అయితే ఇంకొంచెం కలెక్ట్ చేసుకుందాం. మన బేస్ కోసం అనమాట నేనైతే ట్రై చేసేది ఈ వుడ్ అంతా. మనకి చాలా వుడ్ కావాలన్నమాట. చెర్రీ, అకేషియా, కాబుల్ స్టోన్ చాలా కావాలన్నమాట. అంతేకాక మనం ఈ ఎపిసోడ్లో మైనింగ్ పోదాం అనుకుంటున్నాను అనమాట. నేనైతే ఇప్పుడైతే మనం మైనింగ్కి వెళ్దాం. కొన్ని పికాక్స్లు చేసుకుందాం అనమాట. పికాక్స్లు చేసుకొని మైనింగ్కి వెళ్ళిపోదాం. ఒక మంచి కేవ్ చూసుకొని తర్వాత వచ్చి వుడ్ కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంతేకాక మీరైతే డేర్స్ అయితే కామెంట్ చేస్తారనమాట. డేర్స్ ఏంటంటే సపోజ్ ఎలా అంటే మీరు కీప్ ఇన్వెంటరీ ఆన్లో పెట్టాలి, అలా ఒకవేళ ఐరన్ ఆర్మర్ తీసుకోవాలి, అలా పెట్టాలన్నమాట. పెట్టండి, నేనైతే కన్ఫర్మ్ చేస్తాను అనమాట. అదైతే స్టిక్స్ అంతలో ఇప్పుడు తీసుకుని చేద్దాం. మనకు అవసరం లేని ఇప్పుడే పెట్టుకుందాం అనమాట. మైనింగ్కి పోతే ఫిల్ అయిపోతాయి మళ్ళీ. హే బైస్ పెట్టేసాయి, పూలు కూడా పెట్టేసాయి. రెండు మనకు కావాలి యాడ్స్లు. ఈ యాడ్స్లో అవసరం లేదు, ఒకటి పైన పెట్టేద్దాం. ఈ ఫైర్ చార్జ్ అవసరం లేదు. ఫుడ్కి అయితే నేను ప్రస్తుతానికి వాటర్ మిలన్సే వాడుతున్నాను అనమాట. అంతేకాక నాకు 5 ఐరన్ దొరికిందనమాట ఇక్కడ. కొన్ని పికాక్స్కి కొన్ని స్టిక్స్ చేసుకుందాం. అలాగే పికాక్స్ 1 2 3 4 ఇవి సరిపోతాయి అనుకుంటా. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకుపోవాలి. మన కాడ అంత టార్చులు లేవు కదా. కూల్ నేనైతే అది టార్చ్ లైటింగ్ వచ్చేది అయితే మర్చిపోయాను అనమాట. ఆ ఫ్యాన్లు వేసుకునేది అది కూడా టార్చ్కి అయితే వేయచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మనకు టార్చ్లు ఎక్కువ అయిపోకుండా యూజ్ అవుతుంది అనమాట. ఆ ఫ్యాన్లో పెట్టుకొని పోవచ్చు అనమాట. ఆ ఫ్యాన్లో 3 వేసే ఉంటా నాకు తెలిసినంత వరకు ఉంది, కానీ వెళ్తూ రాదనమాట. అది కూడా వేయాలి. ఆల్రెడీ ఆ 3 ఉందన్నమాట, కానీ వెళ్తూ మర్చిపోయాను అనమాట. ఇప్పుడు ఒక మంచి కేవ్ $1 కింద మైనింగ్కి
నేనైతే ఈ ఎపిసోడ్లో ఒక ఒక ఐరన్ పికాక్స్ టూల్ సెట్ చేసుకుందాం అనుకుంటాను, ఐరన్ టూల్స్. అందుకనే అనమాట. ఇది ఇక్కడికి అంత బాగా అనమాట. అంతేకాక మీరైతే నేను ఆన్లో పెట్టాలా వద్దా కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడైనా పెట్టుకుంటాను అనమాట. నేను ఎప్పుడైనా ఆడుకున్నా వేరే వరల్డ్స్లలో ఆడుకున్నా అనమాట. లిప్స్టోన్ ఉంది. ఓ మై గాడ్, ఐరన్. ఎంత ఐరన్ ఉంది? ఎక్కువ ఉంది, పైన ఉంది ఐరన్. మనకైతే ఒక 40 లేదంటే ఒక 30 ఐరన్ మన కావాలన్నమాట. ఎందుకంటే ఆర్మర్ కూడా చేసుకోవచ్చు అనమాట. వస్తే ఇక్కడైతే ప్రస్తుతానికి మాబ్ లేదు. మాబ్ అంటే మన పని అయిపోయింది. ఒక డ్రిప్స్టోన్ కూడా తీసుకుందాం. డ్రిప్స్టోన్ తను ఫార్మ్ చేసుకోవచ్చు కదా. ఇన్ఫినిటీ లావా సోర్స్ చేసుకోవచ్చు అనమాట. ఒకవైపు నుంచి పోయి ఇంకో వైపు నుంచి వెళ్ళా. సూపర్. ఎక్కడి నుంచి మనం పోయింది, అక్కడి నుంచి వచ్చాం. అంతగా అయితే నేను చేయను అనమాట. మైనింగ్ కొంచెం కొంచెం చేస్తాను అనమాట. మరీ అంత డీప్కి అయితే పోను అనమాట. డీప్కి పోతే మాప్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. మాప్స్ అంటే మనకు. అంతేకాక నేను మా క్యారెక్టర్ స్కిన్ ఉంది కదా, మార్చాను అనమాట. చూడొచ్చు. ఆగండి, ఇది చూపిస్తాను. చూడొచ్చు, మామూలు లేడు మనోడు. ఇదైతే కొంచెం రౌడీ లాగా ఉండొచ్చు. నేనైతే అట్లే అనుకుంటున్నాను అనమాట. ఓకే ఓకే ఓకే. నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడే అప్లోడ్ చేసి వచ్చాను అనమాట. అప్లోడ్ చేసి ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నా. కేవ్స్ మనకు అంత మంచి కేవ్స్ దొరకట్లేదు గైస్. ఒక కేవ్ దొరికాను కాస్తాను అనమాట మిమ్మల్ని. ఇక్కడైతే పెద్ద కేవ్ ఉందన్నమాట. మనం ముందు దారి చేసుకోవాలి. దారి లేకపోతే మన పని అయిపోద్ది అనమాట. మాప్స్ వస్తా. అంతేకాక మీకు ఇష్టం లేని మైన్క్రాఫ్ట్లో మీకు ఇష్టం లేని జంతువు కూడా కామెంట్ చేయండి అనమాట. నాకైతే క్రీపర్ అండ్ గోళం అనమాట. గోళం ఎందుకంటే క్రీపర్స్ పట్టడం అనమాట. క్రీపర్స్ ఎందుకంటే ఊకంటే వచ్చి బ్లాస్ట్ అవుతాయి అనమాట. అందుకని ఈ రెండు ఇష్టం ఉండదు అనమాట నాకైతే. ఇక్కడ ఇవి ఉంటాయి గాయస్, వీటి పేరు ఏంటో కానీ. కూల్ ఏం చేసుకోవాలా నేను. పెద్ద కేవ్ అనుకున్నా, పెద్ద కేవే. ఇప్పుడు ఈ అమ్మ నేను చిన్న కేవ్ అనుకున్నా గాయస్, కానీ చాలా పెద్ద కేవ్. పెద్ద కేవ్ ప్రాపర్ వేలో మనం స్టెప్స్ తీసుకొని పోతే మంచిది మన ఆరోగ్యానికి. లేదంటే అయిపోయి పికాక్స్ ఇరిపోయింది. క్రీపర్, నాకు క్రీపర్స్ అంటే అదే నాకెందుకైనా మంచిది, మనం సొంతంగా చేసుకొని పోతే మంచిది నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇలా కేవలం చేస్తే మన పని అయిపోయింది. నైట్
అయిపోయింది. నేనైతే స్లీప్ వేసాను అనమాట. ఇప్పుడే కేవ్స్ కోసం అయితే వెతుకుతూనే ఉన్నాను అనమాట. నేను ఇంకా ఇది ఇప్పుడు మనం పోయింది అనుకుంటా కేవ్. ఓ ఇక్కడ ఐరన్ ఉంది. దాడి చేసుకుందాం. మళ్ళీ వద్దులేండి. అయినా మన ఏడగా మైనింగ్ చేయం కదా. ఐరన్ ఉన్నాయి కదా, చాలా ఐరన్ ఉందన్నమాట. టార్చులు కూడా పెట్టాలి. మీ గాడ్ 25 ఐరన్ మనకి టూల్స్ సెట్ అన్నమాట. నేనైతే పైకి పోయి ఇదైతే 3 చేద్దాం. నేనైతే మూసేస్తాను అన్నమాట. పడవచ్చు మధ్యలో మనం నడుచుకుంటూ పోయేటప్పుడు. అందుకని ఇక్కడ కూడా పడ్డది. ఇంకోటి తీసుకున్నాం. ఓకే అయిపోయాయి. పైన పటాలు డోర్లు అట్టారనమాట. అట్టుంది మంది. ఫస్ట్ అయితే మనం ఐరన్ స్మెల్టింగ్ చేద్దాం. ఇంకా ఫుడ్ 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 ఇది పాత చేద్దాం, బాగుంటుంది. ఐరన్ కలిపేద్దాం. 30 ఐరన్ వచ్చింది గైస్ మనం అనుకున్నట్టే. ఎక్కువ లోతుకు కూడా పోకుండా అది మన లక్ అన్నమాట. ఫర్నేస్ 2. ఓకే ఇంకో స్టోన్ కలర్ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా. అంతేకాక ఈ విలేజ్ దగ్గర అయితే చాలా ప్లేన్స్ ఉన్నాయన్నమాట. మన ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు అయితే కడదాం. ఒక 5th ఎపిసోడ్ కల్లా 7th ఎపిసోడ్ కల్లా చూద్దాం. ఫర్నేస్ ఇక్కడ పెట్టి ఇంకొకటి ఇక్కడ కోలు దీంట్లో 4 పెడదాం. ఓకే ఇళ్ళొక 10. ఫాస్ట్గా స్మెల్ట్ అయితే అనమాట. ఇలా పెడితే 3 ఫర్నేసులు చేసింది అందుకే అనమాట. ఇంకా ఉన్నాయి టార్చ్లు. చాలా అనవసరం చేసుకున్నాం గైస్. మైండ్ ఇంకా పోలే. ఒక 32 టార్చెస్ మన కాడ ఉంచుకుందాం. మనం ఇంకా వుడ్ కలెక్ట్ చేసుకున్నాం ఐరన్ స్పెల్ట్ అయ్యే లోపల. పికెట్స్లు తీసుకున్నాం అనమాట. మైనింగ్కి అయితే ఈ ఎపిసోడ్లో కాదు, మైనింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ అంత మైనింగ్ ఏం చేయలేదన్నమాట. బయట దొరికింది కాబట్టి ఒక 2-3 స్టాకులు 7 అయితే కలెక్ట్ చేద్దాం. అంతేకాక మీరైతే
ఇది మాత్రం చెప్పటం మర్చిపోకండి గాయస్, టైం ల్యాబ్స్కి నాకైతే అదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మైన్క్రాఫ్ట్లో అయితేనే ఏం కాదు, ఏదైనా అనమాట. ఎందుకంటే మనకి ఫాస్ట్గా కావాలంటే నేను చేయటే కొంచెం స్లోగా చేస్తాను అనమాట. నేను ఆలోచించి పెడతాను కాబట్టి మీరే చెప్పండి. మనకు ఐరన్ అయితే ఇంకా కావాలన్నమాట, చాలానే కావాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేనైతే మైనింగ్కి వెళ్తాను. ఈ ఎపిసోడ్లో కొంచెం వుడ్ కలెక్ట్ చేయాలన్నమాట. 7 ఒక 5 స్టాక్లు అలా కలెక్ట్ చేద్దాం. చెర్రీ అయితే నేను ఆల్రెడీ ఒక 2 స్టాక్లు కలెక్ట్ చేద్దాం. ఇంకా ఓకేమో ఒక 2 స్టాక్లు అనమాట. ఇంకా అంత ఓకుతో అంత బిల్డ్ ఉండదు అనమాట. అంతేకాక బిట్స్ కూడా ఒక స్టాక్ 2 స్టాక్లు కలెక్ట్ చేసుకుందాం. ఒక స్టాక్ సరిపోద్ది అనుకోండి. కాబుల్ స్టోన్ కూడా చాలా కావాలన్నమాట. నేనైతే మాబ్స్ని ఎక్కువ కిల్ చేయట్లేదు అనమాట, అందుకని హెచ్పి కూడా ఎక్కువ పెరగట్లేదు. నైట్ కూడా అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి 7th డే అనమాట మంది. అప్పుడే 7th డే ఇది సెకండ్ ఎపిసోడ్కే. ఎందుకంటే నేను ఆఫ్లైన్లో చాలానే వర్క్ చేస్తున్నాను అనమాట. వర్క్ చేస్తేనే మనకి ఎపిసోడ్లో చేయగలుగుతాం అనమాట. నేనైతే ఇంకా ఆఫ్లైన్లో ఎక్కువ కలెక్ట్ చేస్తాను అనమాట. లూట్ కాదు, అదేంటి మెటీరియల్స్. నేను వీడియోల కంటే ఆఫ్లైన్లోనే ఎక్కువ చేస్తున్నాను అనమాట. చెప్పేసి నేనైతే ఇంక ఈ వీడియోనైతే ఎండ్ చేస్తాను అనమాట. చాలా 17 minutes అయిపోయింది అనమాట. ఈ వీడియో అయితే ఒక 25 minutes కంటే ఎక్కువ రాదనమాట వచ్చిన. నేనైతే ఆఫ్లైన్లో మొత్తం కలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ కాబుల్ స్టోన్ కలెక్ట్ చేసుకుందాం. మన కాడ పికెట్స్ చాలా ఉన్నాయి. కాబుల్ స్టోన్ వచ్చేసి మనకి ఒక 7-10 స్టాక్స్ దాకా పట్టిద్ది అనమాట. నేనైతే కొంచెం పెద్ద బేస్ కడదాం అనుకుంటున్నాను అనమాట, టెంపరీగా. పెద్దది కాదు, కొంచెం చిన్నదే అనమాట. కానీ మనకి కొంచెం మెటీరియల్స్ ఎక్కువ పడతాయి. కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట, కొంచెం చిన్నగా, ఎటు చెప్పలేము అనమాట. మీడియం సైజ్ అనమాట, మీడియం. నేనైతే ఎలా కడదామని ఆలోచించుకుంటున్నాను అనమాట బేస్ గురించి. నేనైతే ఒక మంచి బేస్ కడతాను అనమాట, క్రియేటివ్ వరల్డ్లో ప్లాన్ చేసుకొని. లేదంటే మీరు చెప్పండి ఎలా కడదామా. ఇది వచ్చేసి ఓన్లీ టెంపరీకి మాత్రమే కట్టుకుంటాను అనమాట బేస్ వచ్చేసి. తర్వాత ఇంకో బేస్ కడదాం, అది మొత్తం కాంక్రీట్ అని చెప్పచ్చు, అన్ని రకాల వుడ్ అనమాట. ఈ సిరీస్లో అయితే నాకు తెలిసినంత వరకు ఒక 70 episodes దాకా వస్తాయి అన్నమాట, నాకు తెలిసినంత వరకు అయితే. అంతకంటే ఎక్కువ కూడా పెట్టచ్చు. 70 తర్వాత స్లో అయిద్ది అనమాట. నేనైతే దీని గురించే కాదనమాట, వేరే వీడియోస్ కూడా చేస్తాను అనమాట. రోబ్లాక్స్ కూడా పెడతాను, ట్రై చేస్తా. రోబ్లాక్స్ ఇంకా వేరే ఏదైనా. అంతేకాక నేనైతే ఒక మైక్ కొనాలన్నమాట. నా వాయిస్ అయితే వీడియోలో ఎక్కువ పెద్దగా వినపడట్లేదు అనమాట. మీరైతే 500 subscribers కంప్లీట్ చేస్తే మనకైతే డబ్బులు వస్తాయి. డబ్బులు కాదు, మైక్ కొంటాను అనమాట. 500 లేదంటే 150 కల్లా కొంటాను అనమాట. 150 subscribers కల్లా మనకైతే మైక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట గేమింగ్ ఛానల్స్కనే కాదు,
మిగతా ఛానల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది వాయిస్ ఎక్కువగా వినరాదు కదా, అందుకనే టార్చ్లు ఇక్కడొకటి పడదా, మాప్స్ స్పాన్ అయితే అన్నమాట. మళ్ళీ నేనైతే టైం ల్యాబ్స్కి చాలా రికార్డర్లో డౌన్లోడ్ చేసాను, కానీ స్క్రీన్ రికార్డర్ దొరకట్లేదు అనమాట. అన్ని నార్మల్ రికార్డర్స్ దొరుకుతున్నాయి, కానీ మనకు కావాల్సింది స్క్రీన్ రికార్డర్ అనమాట. అంతేకాక మీకు చట్టం మర్చిపోయా, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనమాట. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, సండే. ఈ సండే అయినా నేనైతే మండే రోజు అన్న ట్యూస్డే థర్స్డే ఎప్పుడైనా అప్లోడ్ చేయొచ్చు అనమాట. అంతేకాక నేనైతే ఒక ఫస్ట్ ఫుల్ వీడియో గేమ్ వీడియో పెట్టాను అనమాట. నా ఛానల్లో ఉండే కన్ఫర్మ్ చెక్అవుట్ చేసేయండి. ఫస్ట్ ఎపిసోడ్ నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా కడతానికి చూస్తా మన బేస్ అయితే. దాని గురించి ఒక ప్లాన్ వేసుకోవాలన్నమాట. లేదంటే యూట్యూబ్లోనే చూడొచ్చు ఇల్లు కట్టుకోవడానికి. అంతా మనకైతే కడతాం రాదన్నమాట. ఇంటీరియర్ వచ్చి కానీ కడతాం రాదు, అంటే డిజైన్స్ రావాలన్నమాట మనకైతే. లోపల కూడా అంత రాదనుకోండి. లైట్ అయిపోతుందా? టార్చులు పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. అంతేకాక 100% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చేసుకోండి అనమాట. లైక్ కూడా చేసుకోండి. నేను స్టార్టింగ్లో చెప్పాల్సింది ఏం చెప్పలేదన్నమాట. ఏం చెప్పలేదు నేనైతే, అందుకని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. మర్చిపోయాను అనమాట. ఎంత వచ్చింది? 1 2 మొత్తం 3 స్టాక్స్ అయ్యా. మనమైతే పైకి పోదా. ధీరా ఉనన ధీరా. గైస్ మీరైతే డేర్స్ కామెంట్ చేయటం అస్సలు అంటే అస్సలకే మర్చిపోకండి. నేనైతే ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ పెడుతున్నాను అన్నమాట, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏం చేద్దాం? చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పుడు
ఇప్పుడు మన ఛానల్లో 101 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారనమాట. ఇంకా స్పెల్టింగ్లోనే ఉందా? అయిపోయిందా స్పెల్టింగ్? చూసారా గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. అంతేకాక లైక్, షేర్, కామెంట్ అన్నీ చేసేయండి అనమాట. డేట్స్ కామెంట్ చేయటం అస్సలకే మర్చిపోకండి. అంతేకాక 100% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని, చాలా మంది కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనం అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.